చాలా రోజుల తర్వాత భూమిపైకి వచ్చిన ఒక కొండ చిలువ అడవిలోని జంతువులన్నీ ఏడుస్తూ ఉండడం చూసి కారణం అడుగుతుంది. ఒక కప్ప వచ్చి భూమిపై ఉన్న నీరంతా మాయమైపోయి స్వర్గానికి వెళ్లిపోయిందని చెప్తుంది. ఎందుకంటే స్వర్గదేవత కరువు దేవతను చదరంగం ఆడడానికి పిలిచి ఆ పందెంలో భూమిపై ఉన్న నీటి వనరులన్నింటినీ ఓడిపోతాడు. బతకడం కోసం జంతువులన్నీ ఏకమై దేవత దగ్గరికి వెళ్లి పోరాడాలని నిర్ణయించుకుంటాయి. దారిలో వాటికి ఒక చేప ఎదురవుతుంది. చేపను నీళ్లు అడగ్గా నా దగ్గర ఉన్న నీళ్లు నేను నా బిడ్డకి బతకడానికి సరిపోతాయి, దయచేసి తాగవద్దు అని రిక్వెస్ట్ చేయడంతో జంతువులు దయతో వాటిని వదిలేసి ముందుకు వెళ్తాయి. వారు తమ ప్రయాణానికి కొండ చిలువ సహాయం అడగ్గా అది ఒప్పుకుంటుంది. కొండ చిలువ తనపై వాటిని ఎక్కించుకొని అనేక రోజులు ప్రయాణం తర్వాత వాటిని స్వర్గలోకానికి చేరుస్తుంది. అక్కడ స్వర్గ సైనికులతో పోరాడి జంతువులు స్వర్గదేవత దగ్గరకు చేరుతాయి. అప్పుడు కప్ప దేవతతో మీ యొక్క పందెం వల్ల భూమిపై జంతువులన్నీ ఎంత కష్టపడుతున్నాయో చూడండి అని పరిస్థితిని వివరిస్తుంది. దేవతకు తన తప్పు రియలైజ్ అయి పశ్చాత్తాపం చెంది అందరికి క్షమాపణ చెప్తాడు. వెంటనే భూమిపైకి నల్లటి మేఘాలను పంపి భారీ వర్షం కురిపించి నీటిని తిరిగి తీసుకొస్తాడు. చివరిగా జంతువులన్నీ తిరిగి భూమిపైకి సురక్షితంగా రావడానికి ఒక ఇంద్రధనస్సు వంతెనను తయారు చేసి పంపిస్తాడు.